యా రోజుకు 28 లక్షల బ్యారెళ్లు జూలైలో భారీగా పెరిగినటువంటి రష్యా ఆయిల్ దిగుమతులు. అమెరికా ఆంక్షలను వెనక్కి తగ్గని భారత్ అట. అమెరికా ఆంక్షలను వెనక్కి తగ్గని భారత్. అమెరికా ఆల్రెడీ పర్మిషన్ ఇస్తేనే మీరు ఆ రష్యా నుంచి కొనుక్కోండి అని అమెరికా చెప్పింది. సో ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుతుందంటే వీళ్ళు దేశద్రోహులు, కించపరుస్తారా మోడీని అని అంటారు. కానీ వాస్తవాలు మాట్లాడితే ఇట్లే ఉంటుంది. ప్యూర్ పెట్రోల్ నీ బాబు ఇంటి నుంచి వస్తుందా? బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలట. ఎవరు నా తెలిసి కొండ విశ్వరెడ్డి కదా. మీ అయ్యా అంటే మీ అయ్య తయారీతురా పెట్రోల్ అని చెప్పేసి మాట్లాడు. ఇక్కడ ఒక విషయం మాట్లాడమన్నా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆయన ఇంట్లో కూర్చొని ఒక వీడియో చేసిండు. ఆయన ఇంట్లో కూర్చొని ఇథనాల్కు పెట్రోల్కు తేడా ఏంది అని చెప్పేసి ఓ 2 గిన్నెలలో ఓ దాంట్లో పెట్రోల్ పోసి ఓ దాంట్లో ఇథనాల్ పోసి వీడియో చేసిండు. పెట్రోల్ వాడితే పెట్రోల్ మంట ఎట్లా వస్తుంది, ఇథనాల్ మంట ఎట్లా వస్తుంది అని చెప్పేసి మాట్లాడు. రెండోది ఆయన ఏమంటానంటే పెట్రోల్ వాడినటువంటి పెట్రోల్ మంట అయిపోయిన తర్వాత గిన్నె మొత్తం నల్లగా అయింది, ఇథనాల్ గిన్నె తెల్లగా ఉన్నది కాబట్టి ఇథనాల్ వాడదాం అని చెప్పిండు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇథనాలే కాదన్న, గుడుంబ కూడా మంట వస్తుంది. మనం ఇంతకుముందు ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు గుడుంబ తయారు చేసేవాళ్ళు కూడా. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు అటు చూసేది. గుడుంబ తయారు చేసిన తర్వాత వాళ్ళు అంటే దేవునికి పెట్టడం అన్న కాన్సెప్ట్ లో చిన్న గిన్నెలో పోసి అంటు పెడతారు అన్న. ఫస్ట్ మంటకే పెడతారు. గుడుంబను కూడా మంట పెడితే మండుతుంది. మరి గుడుంబ పోసుకొని తిరుగుదాం పండ్లలో. ఇప్పుడు ఇథనాల్ అనేది ఎట్లా తయారవుతుంది, పెట్రోల్ అనేది ఎట్లా తయారవుతుందని చూడాలి. ఇప్పుడు ఇథనాల్ వల్ల E20 వెహికల్స్లో ప్రమాదం లేదు కావచ్చు. మరి ఇంతకుముందు ఇథనాల్ రాకముందు ఉన్నటువంటి బండ్ల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇథనాల్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఒక కంపెనీ తయారిస్తుందన్న ఇథనాల్ E20 వెహికల్స్ తయారేసింది. ఈ E20 వాడటం వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చేది అంటే మాదే బాధ్యత అని చెప్పేసి కంపెనీ రాసియాలి కదా. లేదంటే కనీసం బీజేపీ అన్న రాసియాలి కదా. రాసియదు. ఇప్పుడు కిరోసిన్ పోసినా కూడా మంట మండుతుంది. కిరోసిన్ పోసుకొని కార్లు నడపలేము కదా. మరీ ఓవర్ యాక్షన్ తప్పించి ఇక బీజేపీ ఎంపీ ఆయన ఏదో మేధావి అనుకోవడం మాట్లాడుకోండి. నీ అయ్య ఇంటి నుండి వస్తుందంటే మీ అయ్య ఇంటి నుండి వస్తుందా ఇథనాల్? ఏమన్నా కేవలం అమిత్ షా కొడుకు వ్యాపారాన్ని కాపాడడం కోసం కదా ఇథనాల్ వ్యాపారం. అంతే కదా.